బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. రిజర్వేషన్లు 50% మించొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారని, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నట్లు వాదనలు వినిపించారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదిక బయటపెట్టలేదన్నారు. అయితే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయిందని చీఫ్ జస్టిస్ అడగ్గా ఆగస్టు 31న 2 సభల్లో పాస్ అయిందని లాయర్ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందా అని జడ్జి అడిగారు. అయితే అవునని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక బిల్లు ఇంకా చట్టంగా మారలేదని పిటిషనర్ గుర్తు చేశారు. జీవో 9తో పాటు జీవో నెంబర్ 41 కూడా చెల్లదని వాదనలు వినిపించారు. అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, సో మొత్తం మీద హైకోర్టులో చాలా సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాదులు, అలానే ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. సో ప్రధానంగా హైకోర్టు ఈ 28 ఇంప్లీడ్ పిటిషన్స్ మీద విచారణ జరుపుతూనే అనేక అనుమానాలను హైకోర్టు కూడా ఈ పిటిషన్ల తరపున న్యాయవాదులను అడుగుతుంది. సో దాంట్లో ప్రధానంగా బిల్లు తీసుకొచ్చారు, కానీ ఇది చట్టంగా మారిందా? సో గవర్నర్ దగ్గర ఇప్పటికే మీరు దీన్ని పంపించారు, గవర్నర్ ఆమోదం వేసిందా? సో దీనికి సంబంధించి ఇటు అసెంబ్లీకి, ముఖ్యంగా ప్రభుత్వానికి దీన్ని చట్టంగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? సో దీన్ని ఎంపెరికల్ డేటా అంటున్నారు. సో కానీ ఎంపెరికల్ డేటాని మీరు బహిర్గతం చేశారా? సో అలానే ఏకసభ్య కమిషన్ వేశారు, ఏకసభ్య కమిషన్ వివరాలని బయటికి వెల్లడించిందా? సో అనేక అంశాలని హైకోర్టు ప్రభుత్వం తరపున న్యాయవాదిని ప్రశ్నిస్తోంది. సో మరోవైపు ఇటు రిజర్వేషన్లకు సంబంధించి ఇటు పిటిషనర్ తరపున న్యాయవాది వివేక్ రెడ్డి, అలానే రెడ్డి జాగృతి తరపున న్యాయవాది మయూర్ రెడ్డి కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. సో ఇది పూర్తిగా ఈ రిజర్వేషన్లన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం. సో లోపభూయిష్టంగా ఇవన్నీ కూడా రిజర్వేషన్లను ఖరారు చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చెల్లదు అనేటువంటి అంశాన్ని ఇటు న్యాయమూర్తి దృష్టికి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇంప్లీడ్ పిటిషన్స్ మీద ఇంకా విచారణ కొనసాగుతోంది. సో పూర్తిగా ఈ విచారణ మరొక 2 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంప్లీడ్ పిటిషన్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం తరపున వాదనలు వినాలి, అలానే మెయిన్ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున కూడా వాదనలు వినాలి. కాబట్టి సో దీనికి మరింత సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇవాళ హైకోర్టు ఈ బిల్లు, ఈ జీవోకి సంబంధించి ఏదో రకమైనటువంటి అంటే ఏదో సపోర్ట్ చేయడం, అంటే అనుకూలంగా తీర్పు ఇవ్వడమా లేదా ప్రతికూలంగా తీర్పు ఇవ్వడమా అని ఏదో ఒకటి చేయాలి. సో దీన్ని విచారణను వాయిదా వేసేటువంటి అవకాశాలు అయితే ఉండవు. సో కానీ రేపటి నుంచి నోటిఫికేషన్ విడుదలవుతుంది. సో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. కాబట్టి సో ఇవాళ హైకోర్టు ఏదో ఒక నిర్ణయాన్ని వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కనుక ఇది మొత్తం మీద తెలంగాణ అంతటా కూడా ఒకంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే పల్లెల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు, దాదాపుగా 31 జిల్లాల్లో 565 మండలాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి సో తెలంగాణ ప్రజలంతా కూడా హైకోర్టు తీర్పు మీదనే వాళ్ళంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఏ పార్టీ తరపున ఎవరు ఎంపీటీసీగా పోటీ చేయాలి, ఎవరు జెడ్పీటీసీగా పోటీ చేయాలి, సో ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలేంటి, ప్రతి వ్యూహాలేంటి అనే దాని మీద అన్ని పార్టీలు కూడా ఒక క్లారిటీకి వచ్చాయి. సో హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటే ఇవాళ సాయంత్రం నుంచే ఎక్కడికక్కడ నేతలంతా కూడా పోల్ ఫీల్డ్లో బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు హైకోర్టు కనుక ప్రతికూలంగా తీర్పు ఇస్తే మాత్రం సో మళ్ళీ పాత పద్ధతిలోనే, పాత రిజర్వేషన్లో, ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సో ఎక్కడెక్కడ జెడ్పీటీసీ స్థానంలో ఏ రిజర్వేషన్ ఉండాలి, అది బీసీయా లేదా ఓసీయా లేదా జనరలా, లేదంటే అది మహిళల లేదా పురుషుడా అనేటువంటి దాని మీద ఇప్పటికే రిజర్వేషన్లు ఇచ్చారు. కాబట్టి ఆల్రెడీ ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా పార్టీలన్నీ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసి పెట్టుకున్నా, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. ఒకవేళ ప్రతికూలంగా కనుక తీర్పు వస్తే సో మళ్ళీ మొదటికి వస్తుంది. పాత పద్ధతులు 2019లో ఏ రకంగా అయితే ఏ రిజర్వేషన్ల ప్రకారం అయితే ఎన్నికలు జరిగాయో సో మళ్ళీ రిజర్వేషన్లన్నింటినీ కూడా మారుస్తూ, అభ్యర్థులు మారుస్తూ, కొత్త షెడ్యూల్ ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఒక పెద్ద ప్రాసెస్గానే ఉంటుంది. సో కనుక సో ప్రభుత్వం కూడా ప్రిపేర్ అయింది. ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తే ఏంటి, ప్రతికూలంగా తీర్పు వస్తే ఏంటి అనే దాని మీద కూడా ప్రభుత్వం ప్రిపేర్ అయింది. సో ఇందుకే ఇప్పటి వరకు ఈ 3 పార్టీల నుంచి అభ్యర్థులను ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. సో మొత్తం మీద హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాబట్టి సో ఇంకా విచారణ ఎప్పటిదాకా కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి వాదనతో పాటుగా ఇంకా కొత్తగా ఎట్లాంటి వాదన